నీకేమైనా వచ్చా? నువ్వు మాట్లాడే భాష ఏంది నిన్న? నువ్వు తండ్రికి పుట్టినోడువా, ఈ కొడుకు పుట్టినోడువా? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించే సంస్కృతి? బండి సంజయ్ గారిని అడుగుతున్నా, గిదా మీ తండ్రి నేర్పించింది నీకు? నీ పిల్లలకు నేర్పిస్తుంది గిదే సంస్కారం సంస్కృత? ఏమైనా మంచిగా అయ్యే పనులు చెప్పు. నువ్వు నీ పిల్లలకి ఇదే సంస్కారం నేర్పిస్తున్నావా? నీ ఇంట్లో ఇదే భాష నువ్వు మాట్లాడేది? ఇట్లయితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారా? నువ్వు ఒక ప్రభుత్వానికి కేంద్ర మంత్రివా? నువ్వు సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడడానికి కూడా. కొద్దిగన్నా నీకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం ఏమైనా పని చేయాలన్నా కొద్దిగన్నా ఆ మనసు ఉండాలి. ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు బండి సంజయ్ నువ్వు, ఇలాంటి రౌడీ పనులు చేసుకుంటూ. ఇది మొదటిసారి కాదు. దయచేసి నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నాను, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా బలగొట్టినారు. హరీష్ రావు గారు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ బలగొట్టినారు. హరీష్ రావు గారు ఖమ్మం పోతే అక్కడ అటాక్. యాదాద్రి భువనగిరి క్యాంప్ ఆఫీసు, యాదాద్రి భువనగిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బలగొట్టినారు. ఎక్కడ పోతా ఉంది? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. ఎప్పుడన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లా ప్రవర్తించినారు? ఇట్లా